వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, శని త్రయోదశి వల్ల సామాన్యులకి కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? శనిగ్రహం పట్ల ఉన్నటువంటి భయం తొలగిపోయి ఒక అవగాహన. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, మరి అన్ని కష్టాలకి శనే ప్రధాన కారణమా? శని కర్మలను ఆచరింపజెప్పేటువంటి వినాదాన్ని చెప్తాడు, అంతే తప్ప. పుట్టినప్పటి నుంచి చాలా మంది శనితో బాధపడుతూ ఉంటారు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఆచరిస్తూ ఉంటారు. అన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నా కూడా ఎందుకు ప్రభావం తగ్గట్లేదు? శనిని ఎందుకు ప్రసన్నం చేసుకోలేకపోతున్నారు? శని యాంత్రికమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, గత జన్మ కర్మల వల్లే మనం ఇప్పుడు సమస్యలు అనుభవిస్తున్నామని. నిజంగానే శని కర్మల లేకపోతే విధ అంటే ఏం చెప్తారు? శని కలియుగానికి రాజు లాంటి వాడు. కర్మలను ఆచరింపజేసే విధానం మీకు. సో కర్కాటక రాశి వాళ్ళకి ఒక ముఖ్యంగా ఈ శని త్రయోదశి అప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం కూడా ఒకటి చెప్తారు. మేనేజ్మెంట్ సైకాలజీలో ఏమని చెప్తారండి, మీ షూస్ మీరు వేసుకోండి అని చెప్తారు. సో దాంట్లో వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ పర్సనాలిటీ, ఇది ప్రతిదీ కూడా ఇది కర్కాటక రాశి వాళ్ళది కాదు మేడం. వీళ్ళు ఎవరితో అయితే ఎమోషనల్గా బాండెడ్ ఉంటారో, ఎవరితో అయితే ఎమోషనల్ కనెక్టెడ్ ఉంటారో, కర్కాటక రాశి వాళ్ళు చేసేది ఏంటంటే వేరే వాళ్ళ సమస్యలు, వేరే వాళ్ళ భావాలు, వేరే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ అన్నిట్లో వీళ్ళ తలదూరుస్తారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ థ్రోన్ సర్కమ్స్టాన్సెస్. మీ కళ్ళ ముందు, మీ మొహం మీద విసిరేసినటువంటి పరిస్థితులు. నాగనాథ్ గారు, మరి కర్కాటక రాశి వారు శని త్రయోదశి పర్వదినాన్న అంటే జనవరి 31, 2026 శని త్రయోదశి రోజున వారి గ్రహస్థితి ఎలా ఉండబోతుంది? శని ప్రభావాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? ఎటువంటి సాంప్రదాయాలు వాళ్ళు ఫాలో అవ్వాలి అంటే మీరు వారి గురించి ఏం చెప్తారు? హిట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రహర్షిణి గారు, చెప్పండి. కర్కాటక రాశి గోచార ఫలం శని త్రయోదశి అండ్ వాళ్ళు పాటించాల్సిన సాంప్రదాయాలు, పాటించిన సాంప్రదాయాల తర్వాత వాళ్ళ జీవితంలో గోచార ఫల రీత్యా వచ్చేటువంటి అద్భుతమైన మార్పు. ఇదే కదా మీ ప్రశ్న? అవునండి. కర్కాటక రాశి వారు ముఖ్యంగా 31వ తారీఖు జనవరి మాసము 2026 ఈ సంవత్సరంలో 4 త్రయోదశులు ఉన్నాయి మేడం. 4 త్రయోదశుల్లో మొదటి శని త్రయోదశి మీకు 31వ తారీఖు వచ్చింది, జనవరి మాసం. అయితే శని త్రయోదశి అనగానే ముఖ్యంగా అందరికీ ఒక ఎక్స్ట్రా క్యూరియాసిటీ ఏంటంటే, ఏదో కర్కాటక రాశి వారికి శని త్రయోదశి అన్నప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియో ఏమో చూసుకుంటారు ఫస్ట్. శని వాళ్ళ జాతకం రీత్యా ఎటువంటి ప్రభావితం కలిగి ఉంటాడు? ముఖ్యంగా సప్తమ అష్టమ భావం, అంటే సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని గ్రహం వీళ్ళకి భాగ్యంలో మీనరాశిలో ఉంటాడు. మన 29వ తారీఖు నవంబర్ మాసం నుంచి కుంభరాశి నుంచి వక్రగమనం నుంచి మళ్ళీ మీనరాశిలోకి వెళ్ళిపోయాడు భాగ్యంలో. అయితే సప్తమ అష్టమాధిపతి, ముఖ్యంగా సప్తమ భావం అంటే కళత్ర భావం అని కూడా అంటారు. వివాహము, కేవలం వివాహం ఒకటి కాదు మేడం, ఈవెన్ డబ్బు, ధనానికి సంబంధించి కూడా సప్తమ భావం చూస్తారు. ఒక కానిస్టేబుల్ ఎస్ఐ అవుతాడా లేదా అంటే కూడా 7th హౌస్ అంటే సప్తమ భావాన్ని కూడా విశ్లేషిస్తారు, దాన్ని కూడా విశ్లేషిస్తారు. సో ప్రోగ్రెస్, ఒక రకం చెప్పాలంటే ప్రోగ్రెస్ టైం కూడా మనకి సప్తమ భావం నుంచి వస్తుంది. సో వీళ్ళ లగ్నం నుంచి వీళ్ళకి సప్తమ భావం అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు ద మ్యారేజ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద లవ్ అండ్ మ్యారేజ్ ఇష్యూస్ ఆర్ ఎల్స్ మ్యారేజ్ డిస్ప్యూట్స్ ఆర్ డిలే, ఇవన్నీ కూడా మీదకి సప్తమ భావం నుంచి వస్తే. అష్టమ భావం భాగస్వామితో, తెలుసు కదండి. అష్టమ భావం అంటే తెలుసు కదా, భార్య బ్రూస్లీ కూడా కావచ్చు, జాకీ చాన్ కూడా కావచ్చు, లేదా భర్త బ్రూస్లీ కావచ్చు, మైక్ టైసన్ కూడా కావచ్చు. అంటే అటువంటి చాలా వాయిలెంట్ రిలేషన్స్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ ని కూడా మీకు అష్టమ భావం అని చెప్తారు. జనరల్ గా కర్కాటక రాశి వాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వము, వాళ్ళకి చాలా ఎంపతి ఉంటుంది. సో ఎదుటివారి కోణంలో వాళ్ళు బలంగా ఆలోచిస్తారు, ఎదుటివారి కోణంలోనే జీవితకాలం ఉంటారు. అవతల వాడు కడ్డిగాల్చి వాత పెట్టేవారు కూడా వీళ్ళు తెలుసుకోలేరు. సో అష్టమ సప్తమ భావాలకు సంబంధించినటువంటి గ్రహం వీళ్ళకి భాగ్యంలో ఉంటే ముఖ్యంగా వీళ్ళు తెలుసుకోవాల్సింది, వీళ్ళ జీవితంలో ఏదన్నా సాధించాలి, ఏదైనా నేర్చుకోవాలి,
విద్యార్థి దశ నుంచి ఉద్యోగం చూసుకునే వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, లేదా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా జీవితంలో ఎప్పుడన్నా ఒక అడ్డు కూడా వచ్చింది, అది ముందుకు వెళ్ళట్లేదు, లేదా నేను స్నేహితులకు డబ్బులు ఇచ్చాను, డబ్బులు రిటర్న్ రావట్లేదు, నన్ను నమ్మించి మోసం చేశారు, నేను తెలుసుకోలేకపోయాను, ఇవన్నీ మీరు వింటుంటారు కదా. అవును. కర్కాటక రాశి వాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా గతం అన్నది ఒక బాధాకరమైనటువంటి ఒక భావం. అది ఏ రాశి వాళ్ళకైనా కానీ గతం ఎలా ఉన్నా వాళ్ళు మర్చిపోయి దాన్ని అధిగమిస్తారేమో కానీ, కర్కాటక రాశి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలండి. అంటే కర్కాటక రాశి తల్లిదండ్రులు తెలుసుకోవాలి మేడం. మీ పిల్లలు కూడా కర్కాటక రాశి వాళ్ళకుంటే ఈ సూచన పనిచేస్తుంది. వాళ్ళు ఎవరినైనా బాగా ప్రేమించాము, చాలా లోతుగా ప్రేమించాము అంటే మాత్రం మీరు వాళ్ళని నెగ్లెక్ట్ చేయదు మేడం. ఖచ్చితంగా అబ్బాయి అమ్మాయి కావచ్చు, అమ్మాయి అబ్బాయి కూడా కావచ్చు, వీళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ఎంత లోతుగా ఉంది వాళ్ళ ప్రేమ, వాళ్ళ ప్రేమలో ఎంత స్పష్టత ఉంది, ఇది వీళ్ళు తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటారు? ఎందుకంటే ఒకవేళ ప్రేమ వైఫల్యం కనుక కర్కాటక రాశి వాళ్ళకి జరిగిందో, వాళ్ళకి జీవితంలో ఇక మనశ్శాంతి ఉండదు. వాళ్ళు కోట్లు సంపాదించినా, నోబెల్ ప్రైజ్ వచ్చినా, బూకర్ ప్రైజ్ వచ్చినా కానీ వాళ్ళు ఏమి కోల్పోతారో, ముఖ్యంగా భావోద్వేగాల పరంగా వాళ్ళు పాలు నీళ్ళలా కలిసిపోతారు మేడం వాళ్ళు. సో ఈ భావోద్వేగాల పరంగా వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు మానసిక ప్రశాంతతని ప్రశాంతంగా ఉండలేరు. సో కాబట్టి తల్లిదండ్రులు కర్కాటక రాశి వాళ్ళ గురించి ఒక విషయం గమనించాలి ఏంటంటే, మీ పిల్లలు ఎవరో ప్రేమించారంటే మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, వాడు ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజన్, లేకపోతే ఈవెన్ డిఫరెంట్ కల్చర్, నార్త్ కల్చర్, సౌత్ కల్చర్, ఇట్లా ఉంటాయి కదా. దేంట్లోనూ ఒక దాంట్లో మన వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, ఏదో ఒక కారణం చూసి రిజెక్ట్ చేస్తారు. మీరు రిజెక్ట్ చేసేటప్పుడు కర్కాటక రాశిలోకి ఒకవేళ మీ పిల్లలు పుట్టుంటే ఖచ్చితంగా ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి జీవితంలో ఏదైనా భావోద్వేగాల పరంగా వాళ్ళ ప్రేమ చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది, చాలా స్టిక్కీ ఉంటుంది, పట్టుకుని ఉంటారు, వాళ్ళంతా ఈజీగా మర్చిపోలేరు. అట్ ద సేమ్ టైం కర్కాటక రాశి వాళ్ళకి చాలా బోల్డ్నెస్ ఉంటుంది, దేన్నైనా గుడ్డిగా నమ్మేస్తారు, వాళ్ళని తొందరగా నమ్మించడం ఈజీ, వాళ్ళతో మీరు రోజు మాట్లాడారంటే వాళ్ళు మీ బాధ్యతలు తీసేసుకుంటారు వాళ్ళు. సో మీకేం క్లారిటీ ఉంది కదా? ఉందండి. సో కర్కాటక రాశి వాళ్ళు ఒకవేళ ప్రేమించారు కాలేజ్ డేస్ లో, స్కూల్ డేస్ లో, అది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడుస్తుంది మమ్మీ లేదా నడుస్తుంది డాడీ అని చెప్పినప్పుడు వాళ్ళని తిట్టడం, కొట్టడమో లేకపోతే మందలించడం కంటే బెటర్ ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టి, ఒకవేళ వాళ్ళకి క్లారిటీ లేదు, వాళ్ళకి ఇందులో ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే అది డెవలప్ చేసి వాళ్ళతో కూర్చొని పరిష్కరించుకోవడంలో ఉన్నటువంటి ముందు చూపు, వాళ్ళని మందలించడం వల్ల కానీ, లేకపోతే ఆస్తిలో భాగం ఇవ్వనని కానీ, ఇంట్లోంచి ఎల్లగొడతానన్న దాంట్లో పరిష్కారం ఉండదు. సో కర్కాటక రాశి వాళ్ళకి ఒక ముఖ్యంగా ఈ శని త్రయోదశి అప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం కూడా ఒకటి చెప్తాను మీకు, సింబాలిక్ గా చెప్పచ్చా? చెప్పండి. ఇది ఒక్కసారి చూడండి మేడం, ఇది ఏంటిది? షూ. మనకి మేనేజ్మెంట్ సైకాలజీలో ఏమని చెప్తారో మీకు చెప్తా. కర్కాటక రాశి వాళ్ళు ఇది చూసి అర్థం చేసుకోండి. శని త్రయోదశి రోజు మీరు పరిహారాలు పాటిస్తారు, అన్నదానాలు చేస్తారు, తైలాభిషేకాలు చేస్తారు, హోమాలు చేస్తారు, అన్ని చేస్తారు. దాటితో పాటు ఒక మేనేజ్మెంట్ టిప్ ఒకళ్ళకి చెప్తాను వీళ్ళకి, ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి అది సూపర్ పని చేస్తుంది. ఇది ఏమన్నారు? షూ. ఈ షూ సింబాలిక్ ఎందుకు చూపిస్తున్నాను నేను, మీరు ఒక్కటి ఆలోచించండి మేడం. ఇది మేనేజ్మెంట్ సైకాలజీలో ఏమని చెప్తారంటే, యూ హ్యావ్ టు వేర్ యువర్ షూ అని చెప్తారు. మీ షూస్ మీరు వేసుకోండి అని చెప్తారు. సో దాంట్లో మర్మం ఏంటి? అదే మీ చెప్పులు మీరు వేసుకుంటారు, మీ చెప్పులు నేను వేసుకుంటారు రావు కదా. అందుకనే అంటారండి ఎవరి చెప్పులు వాళ్ళే ఎవరి చెప్పులు, ఇది ఎవరి చెప్పులు వాళ్ళే అంటే అర్థం ఏంటి? ఈ షూ అన్నది ఏంటి తెలుసా మేడం? చెప్పండి. ఇది కర్కాటక రాశి వాళ్ళ ఫ్రెండ్ షూస్, ఇవి ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ షూస్. లేకపోతే కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కూడా కావచ్చు. ఇది వాళ్ళ ఎమోషన్, వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ పర్సనాలిటీ, ఇది ప్రతిదీ కూడా ఇది కర్కాటక రాశి వాళ్ళది కాదు మేడం. ఇది ఈ షూ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే సింబాలిక్ గా, ఇది వాళ్ళ చుట్టుపక్కల వీళ్ళు ఎవరితో అయితే ఎమోషనల్ గా బాండెడ్ ఉంటారో, ఎవరితో అయితే ఎమోషనల్ కనెక్టెడ్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి భావోద్వేగాలు. దాన్ని నీకు ఒక చిన్న మేనేజ్మెంట్ టిప్, మేనేజ్మెంట్ సైకాలజీ ప్లాట్ఫామ్ లో చెప్తున్నాను. ఇప్పుడు ఇది షూ నాదనుకోండి మేడం, ఇది నాకే సరిపోతుంది, లేదా నా సేమ్ నెంబర్ ఉన్న వాళ్ళకి, సైజు ఉన్న వాళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు ఈ షూ నాది కాదు, ఈ షూ పెద్దగానే ఉండొచ్చు, చిన్నగానే ఉండొచ్చు. దీంట్లో నేను కాలు పెట్టినప్పుడు ఇది నేను చచ్చినట్టు వాడాల్సిన పరిస్థితి వస్తే ఏమవుతుంది? చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అడ్జస్ట్ అవ్వాలి. లూజ్ ఉంటే ఒక ప్రాబ్లం, టైట్ ఉంటే ఒక ప్రాబ్లం. ఈ షూస్ లోకి అడ్జస్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా నేను అడ్జస్ట్ అయ్యి ఏళ్ల తరబడి ఉంటున్నానంటే అర్థం ఏంటి? నేను ఎలా ఉన్నట్టు, నా ఒరిజినల్ ఫామ్ తీసేసి ఒక డూప్లికేషన్ ని నేను అడాప్ట్ చేసుకున్నట్టు. కర్కాటక రాశి వాళ్ళు చేసేది ఏంటంటే, వేరే వాళ్ళ సమస్యలు, వేరే వాళ్ళ భావాలు,
వేరే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్ అన్నిట్లో కూడా తలదూరుస్తారు. దేంట్లో తలదూరుస్తారు? వీళ్ళ షూస్ వదిలేసి ఇది వాళ్ళ షూస్ లో కాలు పెడతారు. ఓహో! You got my ఓకే. point? యెస్. దిస్ ఈజ్ వాట్ ఈస్ థ్రోన్ సర్కామ్స్టెన్సెస్. మీ కళ్ళ ముందు మీ మొహం మీద విసిరేసినటువంటి పరిస్థితులు. ఓకే. ఇదేంటి? ఇది మీకు పరిస్థితి. అయితే దీంట్లో మీరు కాలు పెట్టకుండా సమస్య పరిష్కారం కాదు మేడం. హ్మ్. ఇప్పుడు నేను ఒకవేళ సమస్యని పరిష్కరించాలంటే వాళ్ళ షూస్ నేను వేసుకోవాలి. హ్మ్. కానీ నిర్మోహమాటంగా పరిష్కరించబడంగానే తీసేస్తాను. సో వితౌట్ బీయింగ్ ఎంపథైజ్డ్ యూ కెనాట్ సాల్వ్ ఎనీబడీస్ ప్రాబ్లమ్ నార్ యూ కెనాట్ గివ్ ఎ ప్రాపర్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్. ఓకే, అది ఎంపతి అంటారనమాట. ఇది వాళ్ళకి ఎంపతి అన్నది వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్. అది వేరే వాళ్ళ కోణంలోకి వెళ్ళిపోవడం అన్నది వీళ్ళ బలం, నాయకత్వ లక్షణం. ఓకే. ఓకే, వేరే వాళ్ళ సమస్యను అడాప్ట్ చేసుకోవడం అది చాలా కరేజ్ ఉండాలి మేడం. అందరి ప్రాబ్లమ్ ని అందరు తీసుకోలేరు. ఒకవేళ తీసుకున్నారు అనుకోండి వీళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. అవును. కానీ కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక బలము, డివైన్ స్ట్రెంగ్త్ ఏదైనా ఉందంటే వేరే వాళ్ళ సమస్యల్ని ఎవరు పరిష్కరించాలని సమస్యలు కూడా నెత్తినేసుకుంటారు. హ్మ్. ఈ షూ చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎదుటి వాళ్ళ షూలో ఉన్నారా, మీరు మీ సొంత బుర్రలో, సొంత ఆలోచనలో, సొంత వ్యక్తిత్వంలో ఉన్నారా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏంటి? మీ సొంత వ్యక్తిత్వంలో ఉన్నారనుకోండి, మీరు అప్పుడు టెస్ట్ ఎట్లా చేసుకోవాలంటే అక్కడ సందర్భంలో మీరు నో చెప్పాల్సి వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తారు. హ్మ్. అక్కడ సందర్భంలో మీరు ఎస్ చెప్పాలనుకోండి, మీరు ఎస్ చెప్పేస్తారు. అంటే ఏంటి? యు ఆర్ ఇంటూ యువర్ షూస్. అంటే మీ సంపూర్ణ చైతన్యము, ఆలోచన, బుద్ధి అంతా కూడా మీ దగ్గర ఉన్నట్టు. హ్మ్. లేదు మీరు ఒకవేళ అవతల వాళ్ళ సమస్య నెత్తినేసేసుకున్నారు, వాళ్ళ సమస్య పరిష్కరించడం కోసం మీరు ఒక గాడ్ ఫాదర్ అయినా అనుకుంటే మీరు ఫస్ట్ చెప్పలేనిది ఏంటి? నో చెప్పలేరు. హ్మ్. ఎస్ చెప్పాల్సిన చోట ఎస్ చెప్పలేరు. అంటే అర్థం ఏంటి? అప్పుడు వీళ్ళు సింబాలిక్ గా పట్టుకోవాల్సింది ఏంటంటే ఐఆమ్ నాట్ వేరింగ్ మై షూస్, ఐఎమ్ వేరింగ్ సంబడీ షూస్. నేను వేరే వాడి షూస్ లో కాలు పెట్టాను, హ్మ్. అది ఇంకా నేను తీయలేదు, అది నన్ను తినేస్తుంది. శని త్రయోదశి రోజు శని త్రయోదశి రోజు కర్కాటక రాశి వాడు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి? శని వచ్చి ఏం చేస్తాడు? ఈ షూ తీసేస్తాడు మేడం. హ్మ్. ఏంటి? ఈ షూ ఎట్లా తీస్తాడు? వీళ్ళకి గమనించాలి. ఏంటంటే గోచార ఫల రీత్యా భాగ్యస్థానంలో సప్తమ అష్టమాధిపతి శని గ్రహం భాగ్యంలో ఉంటాడు. వీళ్ళు ఎలా తెలుసుకోవాలి? వీళ్ళు హ్మ్. శని వచ్చి ఏం చేస్తాడు? వీళ్ళు ఎవరి కోసమైతే త్యాగం చేశారో, ఎవరి కోసమైతే జీవితాన్ని సర్వస్వంగా భావించారో, వాళ్లే సర్వస్వం, వాళ్లే సర్వస్వం అనుకుని అన్ని వదులుకున్నారో వాళ్ళ అసలు రూపం మీకు చూపించాడు. హ్మ్. యు గాట్ మై పాయింట్? యెస్. అమ్మాయి అయితే బాయ్ ఫ్రెండ్, అయితే అబ్బాయి హ్మ్. బాయ్ ఫ్రెండ్ అయితే అమ్మాయి గర్ల్ ఫ్రెండ్. వాళ్ళ ఒరిజినల్ ఫేమ్ చూపిస్తాడు. హ్మ్. స్నేహితులు, పార్ట్నర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ ఒరిజినల్ ఫేస్ తీసుకొచ్చి మీ ముందు పెడతాడు శని. హ్మ్. ఇది వీళ్ళు గమనించాలి. వీళ్ళు శని మహారదశ నడుస్తుందా, శని అంతర్దశ నడుస్తుందా వీళ్ళు గమనించాలి. ముఖ్యంగా వీళ్ళు కుజ మహర్దశ, కుజ అంతర్దశ వచ్చినప్పుడు కూడా వీళ్ళు చూసుకోవాలి. హ్మ్. వీళ్ళకి యోగకార కూడా అవుతాడు. కాబట్టి ఒక విషయం ఏంటంటే శని త్రయోదశి కాబట్టి మనం మాట్లాడుతున్నాం. చాలా చాలా వీళ్ళు సూటిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి జీవితంలో ఏదైతే సాధించాలి, పేరు ప్రఖ్యాతలు అనుకుంటారో అది ఎదుటి వాళ్ళ నుంచి వచ్చేటువంటి ప్రశంసలనే వీళ్ళు 90% తీసుకుంటారు మేడం. హ్మ్. అంటే ప్రశంసలు, పొగడ్తలు, హ్మ్. వాళ్ళు వీళ్ళకి చూపించేటువంటి ప్రేమ, ఆదరణ, వీళ్ళు కేటాయించే టైం, హ్మ్. ఇవన్నీ దేన్ని సాటిస్ఫై చేస్తాయి? అహంకారాన్ని సాటిస్ఫై చేస్తాయి. సో ఈ అహంకారాన్ని పెంపొందించే గ్రహం ఏది? రవి గ్రహం. హ్మ్. సో మరి శని మీద పడి ఏడవడం ఎందుకు మనం? మనకు అదే తెలుసు కదండి, శని వల్ల ఇవన్నీ అవుతాయని తెలుసు కాబట్టి. అవునా కదా? ఇప్పుడు కార్యాల జాప్యం జరుగుతుంది, టైం వేస్ట్ అవుతుంది, హ్మ్. అనుకున్నది రావట్లేదు, వచ్చిందేమో నిలబడట్లేదు, హ్మ్. కొన్ని అయితే అసలు ప్రయత్నానికే అనుకూలంగా లేకుండా ఉన్నాయి. అవును. ఇవన్నిటి వెనక మర్మం ఏంటి? బికాజ్ యు ఆర్ నాట్ విత్ యువర్ కంప్లీట్ ఇంటెలిజెన్స్, అవేర్నెస్, యువర్ కాన్షియస్నెస్. దీంట్లో మీరు లేరు. హ్మ్. మీరు దేంట్లో ఉన్నారు? మన చుట్టుపక్కల వాళ్ళందరికీ గాడ్ ఫాదర్ అవడంలో ఉన్నారు. మీకు గాడ్ ఫాదర్ అవడం తప్పలేదు. ఎందుకంటే మీ ఎంపతి మీ స్ట్రెంగ్త్, మీ కరేజ్ మీ స్ట్రెంగ్త్, మీ బోల్డ్నెస్ మీ స్ట్రెంగ్త్, హ్మ్. యువర్ ఎబిలిటీ టు బీ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ రెస్పాన్సిబుల్ అట్ సిచ్యువేషన్ అట్ పీపుల్. హ్మ్. బట్ దీన్ని మీరు సింబాలిక్ గా ఏం చెప్పాము? ఎప్పుడు పడితే అప్పుడు తీసేసేయండి. యు మస్ట్ లెర్న్ టు సే నో, యు మస్ట్ లెర్న్ టు సే ఎస్ వెన్ టైమ్ డిమాండ్స్. మీరు అది చెయ్యట్లేదు అన్నప్పుడు మీరు శని త్రయోదశులు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ముఖ్యంగా 2025లో 4 సార్లు వస్తుంది. హ్మ్. మీరు ఈ శని త్రయోదశి రోజు మీరు ఎన్నిసార్లు వెళ్ళినా, ఎంత చేసినా కానీ మీకు శని త్రయోదశి రోజు ఫలితం ఉండదు. కారణం ఏంటి? శని కోరుకునేది ఏంటి? క్రమశిక్షణ, శ్రమ, వ్యూహం కోరుకుంటాడు. క్రమశిక్షణ అంటే ఏంటి మేడం? మీరు క్రమశిక్షణతో లేని వాళ్ళని మీరు క్రమశిక్షణలోకి పెట్టడం కోసం చేసే ప్రయత్నం. హ్మ్. క్రమశిక్షణ లేకుండా బేవర్స్గా తిరిగే వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు,
లేదా డబ్బు దుబారా చేసేవాళ్ళు. మీరేమో శ్రమించి ఇచ్చే డబ్బులు వాళ్ళు దుబారా చేస్తున్నప్పుడు మీరు అది గమనించాలా లేదా? అవును. అవునా కదా? తల్లిదండ్రులు పిల్లలకు డబ్బులు ఇస్తున్నప్పుడు కూడా గమనిస్తారు. వీడు ఏం అలవాట్లు ఉన్నాయి, వీడు ఎప్పుడు పడుకుంటున్నాడు, గతంలో ఎప్పుడు పడుకునేవాడు, ఇవన్నీ గమనిస్తారు. సో వీళ్ళు ఆ గమనించే స్థితి కోల్పోతారు మేడం. ఎప్పుడైతే వీళ్ళు బ్లైండ్లీ వెన్ దే బిలీవ్ పీపుల్, బ్లైండ్లీ ఆప్టిమిస్టిక్ అయిపోతారు వీళ్ళు. సో శని వీళ్ళ జాతకంలో గోచార రీత్యా ఒకవేళ శని మహర్దశ నడుస్తుందా, అంతర్దశ నడుస్తుందా, ముఖ్యంగా కుజమహర్దశ నడుస్తుందా, ఇలాంటి టైంలో వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి కళ్ళు తెరిపిస్తాడు శని అద్దం ముందు నుంచోబెట్టి. ఓకే. సో కాబట్టి వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటి, ముఖ్యంగా శని త్రయోదశికి ముందు ముఖ్యంగా సప్తమ అష్టమ స్థితిల్లో చూసుకుంటే సప్తమి అష్టమి తిథిల్లో వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు అప్పటికి రొటీన్గా ఏదన్నా అలవాట్లకు వాళ్ళు ఉన్నారు, ఎనీథింగ్ రిలేటెడ్ టు దర్ మెకానికల్ రొటీన్ లైఫ్, వీళ్ళు దాన్ని బ్రేక్ చేసేటువంటి ఒక ప్రక్రియ చేసుకోవాలి. ఇది త్రయోదశికి ముందే వీళ్ళు ఆ ప్రక్రియను బ్రేక్ చేయాలి. రొటీన్గా అంటే ఏదైనా కావచ్చు. సో ఈ ప్రక్రియలో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఒక డిసిప్లైన్ వీళ్ళు ఫాలో అవ్వాలి. నిగ్రహం అంటారు కదా, ఒక సెల్ఫ్ డిసిప్లైన్ వీళ్ళు ఫాలో అవ్వాలి. మీకు ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, దాన్ని త్రయోదశికి ముందు వారం రోజులు అవాయిడ్ చేయండి. మీకు ఏదైనా శత్రుత్వం ఉంది స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, ఈగో ప్రాబ్లమ్స్ ఉండి తల్లిదండ్రులతో మాట్లాడట్లేదు, దాన్ని మీరు వెళ్ళి మాడిఫై చేసుకోండి, మళ్ళా మాట్లాడే ప్రయత్నం చేయండి. మీకు ఇష్టమైన వాళ్ళు దూరం అవుతున్నప్పుడు అందులో మీ పాత్ర ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి మీరు మాట్లాడండి. ఈ యొక్క భావోద్వేగాలకు సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళు కొంచెం నిగ్రహ శక్తిని పెంచుకొని త్రయోదశి రోజు వాళ్ళు వెళ్ళి అక్కడ గుళ్ళో ఇంకా వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళు ఏదో పరిహారాలు చేసుకుంటారు. దానికి ఇంకో ఇది యాడ్ అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి త్రయోదశి ఖచ్చితంగా మనము అది పర్వదినం అనుకుంటాం. అది నిజంగా ఆ తిథి కూడా వీళ్ళకి పర్వదినంగా మారుతుంది ఆ రోజు. ఎందుకు మీరు అన్నట్టు త్రయోదశి తర్వాత వచ్చేటువంటి చతుర్దశి అమావాస్య నుంచి వీళ్ళ జీవితంలో మార్పు రావాలని కదా వాళ్ళు చేసేది. ఆ మార్పు వీళ్ళకి ఖచ్చితంగా రావాలంటే ఇది వీళ్ళు చేయాలి. రెండో విషయం కూడా వీళ్ళు పాటించాల్సింది ఏంటంటే మేడం, వీళ్ళు ఏదైనా మనము ఇంట్లో వండిన ఆహారం ఉంటుంది కదా, వాళ్ళ ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకొని వండిన ఆహారము ఎవరికైనా వృద్ధులకి ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా కావచ్చు, వృద్ధులకి ఎవరికైనా వీళ్ళు దానం చేయాలి. కాకపోతే వీళ్ళు వండింది చేయాలి. మీరు 100 మందికి అవసరం లేదు మేడం, ఒక్కళ్ళకైనా చాలు, ఇద్దరికైనా చాలు. ఇది మీరు మీ శరీరము, మనసు, భావోద్వేగాలు చాలా పవిత్రంగా ఉంటాయి కాబట్టి, భావోద్వేగాల పరంగా వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి వీళ్ళు పంచే ప్రేమ శని ఏం చూస్తాడు మేడం, మీరు ఎంత ప్రేమ పంచారు, ఎంత నిజాయితీ ఉన్నారు, ఎంత శ్రమ చేశారు, మీరు ఎంత త్యాగం చేశారు. మీరు ఒక్కళ్ళకి పెట్టే భోజనం కూడా ఫ్రీగా రాదు కదా మేడం, బియ్యం కొనాలి, అవునా, మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఖర్చే, అన్ని ఖర్చే. సో కాబట్టి దీన్ని వీళ్ళు త్రయోదశికి ముందు చేసినా పర్లేదు, త్రయోదశి రోజు చేసినా పర్లేదు. ఈ క్రమశిక్షణతో పాటు వీళ్ళు ఈ యొక్క నియమాన్ని కూడా పాటిస్తే త్రయోదశి రోజు వీళ్ళు చేసేటువంటి పరిహారం ఏతుందో వాళ్ళకి ఇంకా లాభాన్ని, ఇంకా ఉన్నతమైన స్థితిని చేకూర్చడంలో ఏమాత్రం సంశయం చెప్పచ్చు. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగనాథ్ గారు, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.